ఓకే అండి, మరి బీన్స్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. బీన్స్ పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన బీన్స్ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/4 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు కారం తగినంత, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్. ఓకే రాజు గారు, మరి బీన్స్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నానండి. సో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే, మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా పకోడీ, సేమ్ అలాగే ఉంటుందా ప్రాసెస్? ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుందా? అలాగే ఉంటుంది, అంటే దీనికి కొంచెం సపరేట్గా ఫ్లేవర్ ఉంటే ఎక్కువగా ఉండదు కదండి. దానికోసం కొన్ని మనం ఘాటుగా కొంచెం కారంగా ఉండే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, పోలిస్తారా అండి? ఓకే, ఫస్ట్ మనం పిండి కలుపుకోవాలా? అవునండి. ఇక్కడ బీన్స్ ఏంటంటే మనం పల్చగా ఇలా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా రౌండ్గా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అవునండి, క్రాస్గా కట్ చేసుకున్నాం. కొంచెం లీఫ్ షేప్లో అలా రావాలి. అవునండి. సో పకోడీ కూడా అప్పుడు క్రిస్పీగా వస్తాయి. అంటే మామూలుగా మనం ఉల్లిపాయలు చేసుకున్నా ఏదైనా చేసుకున్నా అలా పొడవుగా కట్ చేసుకుంటాం కదా. సో ఇది కూడా కొంచెం అలాగే వచ్చేట్టు కట్ చేసుకున్నాం. దీంట్లో శనగపిండి, అలాగే మన క్రిస్పీగా రావడానికి బియ్యపిండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు, ఇది కూడా సన్నగా తరుక్కున్నాను. చివరగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, ఎందుకంటే మనం ఆల్రెడీ మిరపకాయలు వేసుకున్నాం. ఓకే, ఓకే, ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా. అవునండి, కొన్నిటికి మనం వాటర్ యాడ్ చేసుకోకర్లేదు, అందులో ఉండే తేమ ఉంటుంది కదా వాటర్, సో దానికి సరిపోతుంది. లేదా మనకి క్యాబేజ్ కానీ అవసరం ఉండదు. ఇది నిజంగానే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి బీన్స్తో పకోడీ. ఎస్ రాజు గారు, మీరు చక్కగా పిండి కలిపేస్తుండండి, అలాగే ఆయిల్ కూడా కాగాలి కాబట్టి ఈలోగా మేము చిట్కా చూస్తాం. ఓకే అండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. కళ్ళ కింద నల్లటి చారలుంటే రోజు బంగాళదుంప రసాన్ని కళ్ళ కింద అప్లై చేసి చూడండి. ఇలా చేస్తే కళ్ళ కింద నల్లటి చారలు వాటంతట అవే తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, మరి పకోడీలు వేసుకుందామా? ఓకే అండి. ఆయిల్ కూడా కాగింది, సో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే పకోడీ కాబట్టి మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సిందే. అవునండి. ఓకే రాజు గారు, మరి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోగా మాకు కార్వింగ్ చూపించేసేయండి. తప్పకుండా. ఈవెన్గా కట్ చేసుకోవాలండి. దీంట్లో వస్తుంది ఈ రౌండ్ సర్కిల్ చేస్తున్నాం కదా, సో దీంట్లో ఫేస్ తయారు చేస్తాం. దాంతో ఫేసా? యా, మీరే చూద్దాం. ఓ ఇంట్రెస్టింగ్. అలాగే ఇంకొక ముక్క కూడా కట్ చేస్తున్నాను, చెవులు పెట్టడానికి. ఓకే, ఇది కొంచెం చిన్నగా వస్తుంది. చిన్నగా, అందుకనే బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నాం ఆ ముక్క. ఎస్, నిలువుగా కట్ చేసుకుంటా. ఓకే, 2 చెవులు రెడీ. ఓకే అండి. ఇక్కడ కళ్ళు పెట్టడానికి క్యారెట్, ఓకే, వీటి మధ్యలో సగానికి కట్ చేసుకున్న గ్రేప్స్ అండి. మెయిన్గా ర్యాబిట్ ఫేస్ మొత్తంలో కళ్ళే బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. ఎస్ అండి. ఓకే అండి. నోస్ దగ్గర కీరా స్లైస్లో 2 కొంచెం ఇలా కార్నర్ కట్ చేసి ఇలా ఒక దగ్గరగా వచ్చేట్లు. ఓకే, ఇవి ఎందుకని ఇలా పెట్టారండి? చూపిస్తున్నానండి. బ్రింజాల్ ఇస్తారా? ఇది కొంచెం మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఓకే అండి. ఇలా ట్రయాంగిల్గా కట్ చేసుకుని స్కిన్ మనం పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసుకోవాలా? ఓకే, ఇది ఇక్కడ ఇలా వస్తుంది. దాని ముక్కు కొంచెం ఇలా ఉంటుంది కదా. అవునండి. సో అలాగే ఇక్కడ స్కిన్ ఉంది కదండి, ఈ స్కిన్లోంచి ఈ గ్రీన్ పార్ట్. ఓకే, అలా 2 స్లైసెస్ తీసుకోవాలా? ఇలా స్ట్రిప్స్లా కట్ చేస్తున్నాను. ఓకే రాజుగారు, ఇవి బాగా ఫ్రై అయినట్టున్నాయి, తీసేయమంటారా? తీసేసేయండి.
ఓకే పకోడీ రెడీ. ఓకే అండి, స్ట్రిప్స్ కట్ చేసాం కదా, ఇవి ఇక్కడ మీసాల్లో. వావ్, సో అందుకోసం కట్ చేశారా? అవునండి. దాని మీసాలు కూడా బాగా పొడవుగా ఉంటాయి కదా. ఎస్. ఓకే, ప్లేట్ ఇస్తారా? ఓకే, జాగ్రత్తగా దాన్ని ప్లేట్లో ప్లేస్ చేసుకోవాలి. ఓకే, చివరిగా చెవులు. సో ర్యాబిట్ వచ్చి ఇలా డిస్ప్లే చేస్తున్నట్టుంది బీన్స్ పకోడీని. సో హ్యాపీగా వచ్చి టేస్ట్ చేయండి, వెల్కమ్ అని చెప్తున్నట్టుంది. ఓకే అండి, పకోడీ రెడీ. రెడీ. చూస్తున్నారు కదండి, ఈరోజు మనం చిటికెలో బీన్స్ పకోడీ తయారు చేసుకున్నాం.